హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పురాణాల గురించి చెప్పాలనుకుంటున్నానని. వీటిని నేను పార్ట్స్ వైజ్గా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. వీటిలో ఏమైనా తప్పులుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పిల్లలకు కూడా పక్కన కూర్చోబెట్టి చూపించండి. ఈ పాట విన్న వెంటనే అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, నేను మహాభారతం గురించి చెప్పాలనుకుంటున్నాను. మనకిప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎలా ఉన్నారో మన పురాణాల్లో రాజులు రాజ్యాలు అలాగే ఉండేవి. ఆ రాజ్యాల కోసం రాజులు ఒకరిపై ఒకరు యుద్ధాలు కూడా చేసుకునేవాళ్ళు. మన మహాభారతం గురించి తెలియాలంటే ముందుగా హస్తినాపురం గురించి తెలుసుకోవాలి. హస్తినాపురం రాజ్యానికి రాజు శాంతన మహారాజు. ఈ శాంతన మహారాజుకి గంగాదేవికి పెళ్లి జరుగుతుంది. శాంతన మహారాజుకి గంగాదేవికి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరు దేవవ్రతుడు. దేవవ్రతుడు అంటే ఎవరో కాదండి, మన భీష్ముడే. మహాభారతంలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ భీష్ముడి పైనే డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళి హైయర్ స్టడీస్ ఎలా చదువుకుంటున్నామో అలాగే భీష్ముడిని కూడా ఉన్నత చదువుల కోసం పరశురాముడి దగ్గరికి పంపిస్తారు. పరశురాముడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకొని మళ్ళీ భీష్ముడు తిరిగి హస్తినాపురం రాజ్యానికి వస్తాడు. కోర్స్ మనకి అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు ఎలాగో తిరిగి రారనుకోండి, కానీ భీష్ముడు తండ్రి మాటను కాదనకుండా అన్ని విద్యలు నేర్చుకొని తిరిగి హస్తినాపురంకి వస్తాడు. శాంతన మహారాజు హస్తినాపురం ప్రజలందరి సమక్షంలో భీష్ముని రాజుగా చేయాలని నిర్ణయించుకుంటాడు. సత్యవతీదేవి శాంతన మహారాజుకి రెండవ భార్య. ఆ సత్యవతీదేవితో శాంతన మహారాజు భీష్ముడిని హస్తినాపురానికి రాజుగా చేయాలనుకుంటున్నానని చెప్తాడు. కానీ సత్యవతీదేవికి అలా చేయడం నచ్చదు. ఎందుకంటే రేపు సత్యవతీదేవికి శాంతన మహారాజుకి కొడుకులు పుడితే వాళ్ళు భీష్ముడి దగ్గర సేవలు చేయాలని అలా చేయడం ఆమెకి నచ్చదు. ఆ విషయం దగ్గర శాంతన మహారాజుకి సత్యవతీదేవికి గొడవ జరుగుతుంది. శాంతన మహారాజు చాలా బాధపడతాడు. భీష్ముడు శాంతన మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ బాధకు గల కారణం ఏంటో అడుగుతాడు. కానీ శాంతన మహారాజు ఆ విషయం గురించి చెప్పాడు. కానీ భీష్ముడు తన తండ్రి బాధ గురించి తెలుసుకొని సత్యవతీదేవి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. సత్యవతీదేవి భీష్ముడితో ఇలా అంటుంది, నువ్వు రాజువైతే రేపు నాకు పుట్టే కొడుకులు నీ కింద పని చేయాల్సి వస్తుంది. అలా చేయడం నాకు నచ్చదు, అందుకే నేను రాజు దగ్గరికి రానని చెప్తుంది. కానీ భీష్ముడు సత్యవతీదేవికి ఒక మాట ఇస్తాడు. నేను హస్తినాపురానికి రాజుగా ఉండను, ఎప్పుడైనా నీ కొడుకులే రాజుగా ఉంటారు, నేను రాజ్యాల్లో వాళ్ళ కింద పనిచేస్తానని మాట ఇస్తాడు. మనకి పురాణాల్లో రాజులు యజ్ఞ హోమాలు యాగాలు చేయడం వల్ల వాళ్ళకి చాలా పవర్స్ వస్తాయి. అలాగే ఆ పవర్స్తో భీష్ముడికి శాంతన మహారాజు ఒక వరం ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే చనిపోవాలనుకుంటున్నామో, ఎవరి చేతిలో అయితే చనిపోవాలనుకుంటున్నావో అప్పుడే నీకు చావు లభిస్తుందని ఒక వరం ఇస్తాడు. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.